ప్రభాస్ ప్రస్తుతం తన స్టామినాను మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు చూపిస్తున్నాడు. కల్కి 2898 ఏడి సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కల్కి చిత్రానికి కొన్ని చోట్ల డివైడ్ టాక్ వచ్చింది. కొందరు పెదవి విరిచారు, ఇంకొంతమంది ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాతో టాక్ ఎలా ఉన్నా కూడా రియాలిటీలో మాత్రం జనాలు కల్కికి జై కొడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా కల్కిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహాభారతం రిఫరెన్స్లు ఉన్న సీన్లకైతే చొక్కాలు చింపేసుకుంటున్నారు ఫ్యాన్స్. 4 రోజుల్లోనే ఈ మూవీ 555 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ నార్త్ ఏరియాల్లో కలెక్షన్లు మరింత పుంజుకుంటున్నాయి. హాలీవుడ్ లెవెల్లో స్టఫ్ అంటూ సినిమాను పొగిడేస్తున్నారు. ఈ మూవీ రెండో వారంలోకి ఎంటర్ అవ్వకముందే 800 నుంచి 1000 కోట్ల వరకు రాబట్టేలా ఉంది. జూలై 12 వరకు ఈ సినిమాను ఆపడం అయితే కష్టం. ఆ తర్వాత కమల్ హాసన్ ఇండియన్ 2 రంగంలోకి దిగబోతోంది. ఆ మూవీకి ఈ సినిమాకు పోటీ కాదు, కానీ కొన్ని ఏరియాల్లో అయితే థియేటర్లు తగ్గుతాయి. ఈ వారంలో అయితే కల్కి దుమ్ము లేపుతూనే ఉంది. ఇక రెండో వీకెండ్లోనూ కల్కి జోరు కొనసాగుతుంది. ఇక కల్కి ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంటే ప్రభాస్ మాత్రం తన లైనప్ను మార్చుకునేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే సలార్ 2ని ప్రారంభించాల్సి ఉంది, కానీ దాని ఊసే ఎవరు ఎత్తడం లేదు. రాజాసాబ్ మెల్లగా ట్రెండ్ అవుతోంది. స్పిరిట్ జూన్ ఆర్ జూలైలో స్టార్ట్ అవుతుందని అన్నారు, కానీ అది జరిగేలా కనిపించడం లేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు హను రాఘవపుడి ప్రాజెక్ట్ ముందుకు వస్తుందట. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. అయితే ఆల్రెడీ సెట్స్ పైన పనులు స్టార్ట్ అయ్యాయట. జూలై సెప్టెంబర్ మధ్యలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. స్పిరిట్ అప్డేట్ను ప్రభాస్ బర్త్డే స్పెషల్గా ఇవ్వాలని టీం అనుకుంటుందంట.